ఈ అమ్మాయి పుట్టినప్పుడు నుంచి ఒకరోజు కూడా తన కడుపు నిండిన భావనను అనుభవించలేదు. ప్రతి నిమిషం ఏదో ఒకటి తింటూనే ఉండేది. అయినా ఆమె బరువు ఏమాత్రం పెరగలేదు. తరువాత అసలు నిజం బయటపడింది. ఆమె ఈ ప్రపంచంలోకి వచ్చిన క్షణం నుంచే ఆమె శరీరం లోపల గాబేజ్ అనే ఒక భయంకరమైన మాన్స్టర్ సిబిఐలా దాగి జీవిస్తోంది. ఆ మాన్స్టర్ నుంచి పుట్టే మైండ్స్ చాలా వేగంగా పెరుగుతాయి. ఒకసారి ఎవరు వాటి ప్రభావంలోకి వస్తే వారి జీవితంలో వరుసగా చెడు సంఘటనలే జరుగుతుంటాయి. వాటిని చూడగలిగే, నియంత్రించగలిగే శక్తి ఉన్న వాళ్ళు చాలా అరుదు. ఈ మైండ్స్ ను బలహీనపరచడానికి ఆ అమ్మాయి ఎప్పుడూ తింటూనే ఉండేది. ఎందుకంటే ఎక్కువగా తింటే కడుపులో యాసిడ్ పెరుగుతుంది. అది మైండ్స్ ను నెమ్మదిగా చంపుతుంది. కానీ దానికి ఆమె చెల్లించాల్సిన ధర చాలా భారీది. ఆమె జీవితకాలం కేవలం 20 సంవత్సరాలే. అంతేకాదు, మైండ్స్ యాక్టివ్ గా ఉండే కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే ఆమె జీవించగలిగేది. ఆ ప్రాంతాల బయటకు వెళ్తే ఏ గుర్తు లేకుండా ఆమె మాయమవుతుంది. ఆ స్కూల్లో కేవలం ఒక ఫీమేల్ టీచర్ కే మైండ్స్ కనిపించేవి. ఆ టీచర్ కు ఆ అమ్మాయి రహస్యం తెలిసిన తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా మైండ్స్ ను పట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ మిగతా వాళ్ళెవరికీ అవి కనిపించవు. స్టూడెంట్స్ అంతా ఆ టీచర్ ను ఎగతాళి చేసేవారు. తమను తాము రక్షించుకుంటున్నారని కూడా తెలియకుండా ఆమె మాత్రం నిశ్శబ్దంగా అందరి ప్రాణాలను కాపాడుతూనే ఉండేది. టీచర్ ను స్కూల్ నుంచి తీసేసిన తర్వాత మైండ్స్ సంఖ్య ప్రమాదకరంగా పెరిగింది. పెద్ద పెద్ద బకెట్లలో నింపి కూడా ఆ మైండ్స్ ను అమ్మాయి ముందు పెట్టారు. ఆమె వాటిని ఎవరో బీన్స్ ఎత్తినట్టే చాలా సులభంగా ఎత్తేసింది. కొద్ది రోజుల్లోనే చివరి మైండ్ కూడా నశించింది. కానీ ఆ చివరి పోరాటం ఆమె కడుపును పూర్తిగా నాశనం చేసింది. ఆ క్షణంలో ఆమె జీవితం మరణం మధ్య ఊగిసలాడింది. అందరికీ ఆమె ఇక బతకదననిపించింది. అప్పుడు డాక్టర్లు ఒక షాకింగ్ నిజాన్ని గమనించారు. ఆ అమ్మాయికి నాభి లేదు. ఆమె కడుపు మనిషి కడుపు లాంటిది కాదు. అదొక వింతైన బయాలజికల్ స్ట్రక్చర్. దానిపై 2 మాటలు స్పష్టంగా కనిపించాయి: సాల్వేషన్ మిషన్. ఆమె అసలు ఉద్దేశ్యం ఒకటే: మానవాళికి ప్రమాదంగా మారే అన్ని మైండ్స్ ను తనలోకి తీసుకుని నాశనం చేయడం. అదృష్టవశాత్తు ఆ మాన్స్టర్ ను ఆమె శరీరం నుంచి పూర్తిగా తొలగించారు. ఇక మైండ్స్ ను తింటూ బతకాల్సిన అవసరం లేకపోయింది. ఆమె మొదటిసారి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది. కారు నెమ్మదిగా బార్డర్ ఏరియాను దాటుతుండగా భయంతో ఆమె కళ్ళు మూసుకుంది. అదే క్షణంలో ఆమె జీవితంలో తొలిసారి నిజమైన స్వేచ్ఛను అనుభవించింది.